మనతో మాట్లాడడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామెలు ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీనాక్షి నటరాజన్ కలిశారు, ఏం చెప్పారు? మీనాక్షి నటరాజన్ ఏం చెప్పారు? మీనాక్షి నటరాజన్ కలిశారు, ఏం చెప్పారు? చాలా సానుకూలంగా స్పందించింది. మేము మా కథంతా రాసి ఇచ్చినాం. తప్పకుండా నేను అధిష్టానానికి ఈ విషయం చెప్తానని చెప్పిండ్రు. వారు సానుకూలంగా స్పందించారు. రాహుల్ గాంధీ కూడా ఇక్కడ సామాజిక కోణం ఏ విధంగా ఉన్నది అనేది కూడా వాళ్ళు ఆలోచన చేశారని కూడా నటరాజన్ గారు చెప్పిండ్రు. కనుక మేము ఇచ్చిన దరఖాస్తు ఏతుందో దాన్ని కూడా తీసుకొని ఆమె అధిష్టానం పంపిస్తా, సానుకూలంగా స్పందిస్తారు అని కూడా ఆమె చెప్పింది. కనుక మాకు బిలీవ్ ఉంది, నమ్మకం ఉంది, మా దగ్గర న్యాయం జరుగుతుంది, మంత్రివర్గంలో స్థానం వస్తున్న నమ్మకం మాకు. అంటే దామోదర్ రాజనరసింహ కూడా సీనియరు, ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి, కానీ ఆయన నిజమైన మాదిగ కాదని ఒక కామెంట్ కూడా చేశారు. నిజంగా ఆయన 200% కాదు, 200% కాదు, నిజమైన కాదు, 200% కాదు. ఆయన మంత్రిగా మా ఉపకులంగా ఆయన మాకు నాయకత్వం వహించిండు. ఆయన మాట గౌరవిస్తాం, ఆయనకున్న పోటుపోరుని గౌరవిస్తాం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మేము చిన్నగా చేసుకోం, పెద్దగా చూస్తాం. రేపు అంటే ఢిల్లీ వెళ్తున్నా అని చెప్పారు. ఢిల్లీ వెళ్ళి ఎవరైనా కలుస్తారు, ఎవరెవరు అపాయింట్మెంట్ తీసుకుని ఎవరు దొరుకుతారని కలుస్తాం. అక్కడ ఢిల్లీ ఎందుకు పోతాం చెప్పు? ఏమో బదార కూర్చుంటే పోతాం. ఏఐసిసి చీఫ్ని కలుస్తారా? వేణుగోపాల్ గారు, కేసీ వేణుగోపాల్ గారు కలిస్తే వారు కలుస్తాము. ఇక దాని ప్రముఖులు ఎవరు అందరూ అవకాశం ఉంటే ఎవరు అపాయింట్మెంట్ దొరికితే అలా కలుస్తాం. అంటే ప్రధానంగా మీ 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. 6లో ఎవరికి అంటే సీనియారిటీ ఎవరికి మంత్రి పదవి కావాలని కొట్లాడుతున్నారు? అది అధిష్టానం ఇష్టం. అధిష్టానం ఎవరికి ఇచ్చినా ఓకే. అంటే మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. మీరు కూడా ఒక సీనియర్, అంటే రాజకీయాల సీనియర్గా ఉన్నారు. అంటే మీకు కావాలని ఏమన్నా అడుగుతున్నారా మీరు? నేను అడుగుతలేను. అధిష్టానం ఎవరికి ఇస్తే వాళ్ళకి, అధిష్టానం ఎవరికి ఇస్తే వాళ్ళకి. నాకు ఏమని నాలుగు ఏమని మేము ఎవరు చెప్పాం. అది సాధించే వరకు 6 మంది ఒక్క మాట మీద ఉంటాం. ఇప్పటికే కూడా ఎస్సీ వర్గీకరణ చేసింది, అది ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు మంత్రివర్గంలో కూడా చోటు కల్పించాలని కొట్లాడుతున్నారు. అంటే ఎట్లా చూడవచ్చు దీన్ని? దాన్ని ఏమంటావు, దీన్ని ఏమంటావు చెప్పు? నువ్వేమంటావు? ఎస్సీ వర్గీకరణ మీరేమంటారు చెప్పండి? అంటే మీ న్యాయమైన పోరాటం కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీని నిలబెట్టి ఎస్సీ వర్గీకరణ చేసింది. అదేవిధంగా మంత్రివర్గంలో కూడా చోటు కల్పించాలని అంటున్నారు. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు కదా, హైకమాండ్ మీకు ఏమైనా హామీ ఇచ్చిందా? ఇంకా రేపు కలుస్తాం కదా, కలిసినాక ఏం చెప్తావు అప్పుడు చెప్తా. మొత్తంగా ఏదైతే మా న్యాయమైన కోరికను ఖచ్చితంగా హైకమాండ్ ఇవ్వాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రేపు ఢిల్లీలో పెద్దల్ని కలుస్తాం, ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళని కలుస్తామని కూడా చెప్తున్నారు. మరొకసారి ఏదైతే మందుల సామెలు కామెంట్ చేశారు, నిజంగా దామోదర్ రాజనరసింహ సీనియర్ కావచ్చు, కానీ ఆయన నిజమైన మాదిగా కాదు, ఆయన ఓన్లీ మాదిగా ఉపకులానికి సంబంధించిన వ్యక్తి అంటూ కూడా మందల సమాలు చెప్తున్న పరిస్థితి. చూడాలి మరి ఏ విధంగా ఉండబోతుంది, మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం దక్కుతుందా లేదా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.